పూర్వం ఒక ఊరిలో అలీబాబా అనే ఒక పేదవాడు ఉండేవాడు. అతను ప్రతిరోజూ అడవికి వెళ్లి కట్టెలు కొట్టి, వాటిని అమ్మి జీవించేవాడు. అడవిలో వింత. ఒకరోజు అలీబాబా అడవిలో ఉండగా, అకస్మాత్తుగా గుర్రాల సవ్వడి వినిపించింది. భయపడి అతను ఒక పెద్ద చెట్టు వెనకాల దాక్కున్నాడు. అప్పుడు 40 మంది దొంగలు గుర్రాల మీద అక్కడికి వచ్చారు. వాళ్ల నాయకుడు ఒక పెద్ద కొండ రాయి దగ్గరకు వెళ్లి ఇలా అన్నాడు. కూల్జా సిమ్ సిమ్. సిమ్ సిమ్ తెరుచుకో. వెంటనే ఆ కొండ రాయి ఒక తలుపులా విడిపోయింది. దొంగలందరూ లోపలికి వెళ్లారు. కాసేపటి తర్వాత బయటకు వచ్చి, సిమ్ సిమ్ మూసుకో అనగానే ఆ రాయి మళ్లీ మూసుకుపోయింది. అలీబాబా సాహసం. దొంగలు వెళ్ళిపోయాక, అలీబాబా నెమ్మదిగా ఆ రాయి దగ్గరకు వెళ్లి అదే మాట అన్నాడు. ఆశ్చర్యంగా ఆ గుహ తలుపు తెరుచుకుంది. లోపల చూస్తే బోలెడంత బంగారం, వజ్రాలు, నగలు ఉన్నాయి. అలీబాబా తన దగ్గర ఉన్న సంచుల్లో కొంచెం బంగారాన్ని నింపుకుని ఇంటికి తెచ్చాడు. తెలివైన మొర్జియానా, దొంగలకు తమ బంగారం పోయిందని తెలిసి, అలీబాబాను వెతుక్కుంటూ అతని ఇంటికి వస్తారు. వాళ్ల నాయకుడు ఒక ప్లాన్ వేశాడు. 40 పెద్ద నూనె పీపాల్లో దొంగలను దాచి, తాను ఒక నూనె వ్యాపారిలా నటించి అలీబాబా ఇంటికి అతిథిగా వెళ్లాడు. కాని అలీబాబా ఇంట్లో పనిచేసే మొర్జియానా చాలా తెలివైంది. ఆమెకు ఆ పీపాల్లో దొంగలు ఉన్నారని తెలిసిపోయింది. వెంటనే ఆమె వేడివేడి నూనెను ఆ పీపాల్లో పోసి దొంగల ఆట కట్టించింది. అలా అలీబాబాను, అతని కుటుంబాన్ని కాపాడింది. ఈ కథలోని నీతి: దురాశ ఉండకూడదు. దొంగలు ఇతరుల సొమ్మును దోచుకున్నారు కాబట్టి శిక్ష అనుభవించారు. సమయస్ఫూర్తి: మొర్జియానా లాగా తెలివిగా ఆలోచిస్తే ఎలాంటి ప్రమాదం నుంచైనా తప్పించుకోవచ్చు.